Is it the way to answer to me? రికార్డ్ చేస్తున్నాను చెప్పు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, లెట్ మీ నో. ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పుకోవడానికి ఉండదు. వీళ్ళు తెలీదా నేను వస్తున్నట్టు? తెలుసా తెలీదా? తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి పట్టణంలోని 25వ వార్డులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం సాయంత్రం పర్యటించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలతో మాట్లాడి పథకాలు సక్రమంగా అందుతున్నాయా, స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో స్థానిక మహిళలు గ్యాస్ సబ్సిడీ నగదు ఖాతాల్లో జమ కావడం లేదని, బ్యాంకుకు వెళితే గ్యాస్ డీలర్ వద్దకు వెళితే బ్యాంకుకు తిప్పుతున్నారని చెప్పారు. అదేవిధంగా తల్లికి వందనం, ఇళ్ల నిర్మాణాలు తదితర సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల వివరాలు తెలుసుకునేందుకు సచివాలయ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొంత అసహనం వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల సమస్యలు చెబుతున్న సమయంలో వాటిపై వివరాలు అందించేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై స్థానిక నేతలను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే సచివాలయ సిబ్బంది పర్యటనలకు వస్తున్నారని నేతలు వివరించడంతో ఆలపాటి స్పందిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం ముఖ్యమన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి తన పర్యటన సమయంలో సచివాలయ సిబ్బంది ఎందుకు అందుబాటులో లేరని వివరణ కోరారు. ఇకపై ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పిన వ్యవస్థలను సరిచేస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. వార్డుల పర్యటనల ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీతో పాటు ఈ పర్యటనలో పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, రావి చిన్ని, మంగమూరి హరిప్రసాద్, కోగంటి రోహిత్, పనిదపు దుర్గాప్రసాద్, అక్బర్, 25వ వార్డు పార్టీ ఇన్ఛార్జి మైలా కోటేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు మైలా విజయ్ కుమార్, డి పోతురాజు, కరేటి గోపి, ఎస్కే షాదిక్, జంపాల రాఘవులు, డి సాంబయ్య, పి బాజీ, మైలా కళ్యాణం వెంకటేష్, పెరుగు నారాయణ, ఆరాధ్యుల అంకమరావు తదితరులు పాల్గొన్నారు. మీకేం సంబంధం లేదన్నట్టున్నారు కదా. ఏం ఇన్ఫర్మేషన్ 25 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇజ్ ఇట్ ద వే టు ఆన్సర్ టు మీ? రికార్డ్ చేస్తున్నాను చెప్పు. లెట్ మీ నో. యూ హ్యావ్ టు ప్లే ద రోల్. If you are not interested, let me know. What does it mean? Huh? రెండోసారి చేయబాకండి అండి. వాళ్ళు ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పుకోవడానికి ఉండద్దా వీళ్ళు? తమాషా చేస్తున్నావా అన్న? ఎవరు తెలీదా నేను వస్తున్నట్టు? తెలుసా తెలీదా? రెండోసారి తప్పు చేయబా. నేను వ్యక్తుల గురించి ఆలోచించాను, సిస్టమ్ గురించి ఆలోచించాను. రూల్ ఫర్ ఆల్. గ్యాస్ రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? ఆధార్ కార్డు బ్యాంక్ కాడికి వెళ్తే గ్యాస్ గూడెంలోనే అడగమంటున్నారు.
ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఇప్పుడు ఆమె చెప్పేది విన్నావా నువ్వు? గ్యాస్ గోడౌన్కి వెళ్తే బ్యాంక్ వెళ్ళమని, బ్యాంక్ వెళ్తే గ్యాస్ గోడౌన్కి వెళ్ళాలి. వేర్ దే హావ్ టు గో? ఇంకా గ్రీవెన్స్ అంటే వాళ్ళకి ఏం తెలిసింది? నువ్వు చూడాలి కానీ. ఇప్పుడు వాళ్ళకి చెప్పిన దగ్గరికి వెళ్తారయ్యా. మీరు ఇనిషియేట్ చేయాలి కదా. ఇంకేంటి మీదేమన్నా? ఇంటింటికి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని, అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి తెలియజెప్పే కార్యక్రమం ఈనాటి ఈ కార్యక్రమం. గతంలో జరిగినటువంటి విధ్వంసం నుంచి, అవకతవకల నుంచి, గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో ప్రజల్ని కాపాడాలి, సహాయం చేయాలి, సహకరించాలి, అన్ని వర్గాలని కూడా సమతుల్యంతో అభివృద్ధి చేయాలనే నేపథ్యంతో ఈ కూటమి నాయకత్వం ఈ 2 ఏళ్ల పాలన ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో సూపర్ 6 వాటిని అమలు చేసే విషయంలో కానీ, ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబం మనం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సామాజిక పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి ద్వారా ప్రతి ఆడపిల్ల ఉచితంగా బస్ ఎక్కే సౌకర్యం కానీ, చేనేత వర్గాలకి ఎవరైతే పవర్ లూమ్స్ కాకుండా ఉన్నారో వారికి 200, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తుని అందించే కార్యక్రమం కానీ, నాయి బ్రాహ్మణులకి ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాలు కానీ, ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో వెళ్ళి భోంచేసే కార్యక్రమం కానీ, అదేవిధంగా ఈనాడు ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవల ద్వారా ఎంతోమందికి సహాయం చేయటమే కాకుండా ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద రాకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దాదాపు ఈ నియోజకవర్గంలోనే 9 కోట్ల రూపాయలు ఎన్నో వందల మందికి సహాయం చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేస్తే ఆ రాజధానిని మరలా తిరిగి చట్టబద్ధత చేసుకొని పునర్వైభవాన్ని తీసుకొచ్చుకున్నటువంటి కార్యక్రమాన్ని, ప్రజా రాజధాని అనేటువంటి అమరావతి రాజధానిని నిత్యం పనులతో ఈరోజు అత్యంత వేగవంతంగా మన కళలను సాఫల్యం చేసుకునే వైపు నడుస్తూ ఉంది. అదేవిధంగా రైతులకి జీవనాడైనటువంటి పోలవరాన్ని ఈరోజు నీళ్లు లేక రైతులు అయ్యో రామచంద్ర అంటూ ఆకాశం వెంక చూస్తూ వర్షం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతాంగం యొక్క కోరికని, ఎందుకంటే ప్రకృతి ద్వారా రైతుని ఒక పక్క ఆదుకుంటే మనిషి ఏం చేయగలడో అనటానికి పోలవరం ప్రాజెక్టు ఒక ప్రాతిపదిక అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నదుల అనుసంధానం ద్వారా పట్టిసీమ ద్వారా కొంత నీటిని తెచ్చుకోగలుగుతున్నాం. ఈ యొక్క జిల్లాలో ఉన్న డెల్టా ప్రాంతాన్ని కాపాడుకోవడానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రోజున గోదావరి నీళ్లు కావేరీ దాకా పారేలాగా చేయాలనేదే ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికత అవ్వాలి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఉద్యోగం రావాలి, 20 లక్షల ఉద్యోగ కల్పన ఈ రాష్ట్రం యొక్క ఈ పాలన యొక్క ధ్యేయం అని చెప్పి ఆ నేపథ్యంలోనే 16,347 ఉపాధ్యాయుల ఉద్యోగం, అంతేకాకుండా కానిస్టేబుల్ ఉద్యోగాలు, మరి ఈ రోజున దాదాపు 10,000 పైన ఉద్యోగాలు, మరలా గ్రూప్ 4, 3, 2 ఉద్యోగాలను కూడా ఈ రోజున ప్రకటించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటా ఉన్నామంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోర్ట్లు, విమానాశ్రయాలు, రోడ్లు, ఈ రకంగా ఎక్కడ ఏది అవసరమో అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా గర్వపడేలాగా ఈ దేశానికి తలమానికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పే ప్రయత్నం. అంతేకాకుండా గంజాయి లేని రాష్ట్రంగా, మనందరికీ తెలుసు ఏ వీధిలో చూసినా గంజాయి విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి మనం చూసాం గతంలో. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజున ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన పాలనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ
Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. విడుదిల్లు, ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడుదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888